మనకి టెన్స్లో ఇప్పుడు థర్డ్ది వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏంటండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి స్ట్రక్చర్ ఒకసారి చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వర్బ్ V3 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. మీ అందరికీ తెలుసు హ్యాజు హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్స్. ఓకేనా? ఎస్. ఆ హెల్పింగ్ వర్బ్స్లో హ్యాజు హ్యావ్ ఎక్కడ యూస్ చేస్తాం చూడండి. థర్డ్ పర్సన్ అయినటువంటి హీ, షీ, ఇట్, ఇక్కడ మనము హ్యాజ్ యూస్ చేస్తాము. తర్వాత ఫస్ట్ పర్సన్ సింగులర్, ప్లూరల్, సెకండ్ పర్సన్ యూ, దే, సింగులర్, ప్లూరల్, వీటికి మనము హ్యావ్ అనేది యూస్ చేస్తాము. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? ఎస్. మళ్ళీ ఇంకోసారి ఐ, వి, ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్. అక్కడ మనం హ్యావ్ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ పర్సన్ అయినటువంటి హీ, షీ, ఇట్, అక్కడ మనం థర్డ్ పర్సన్ దగ్గర హ్యాజ్ అనేది యూస్ చేస్తాము. కాబట్టి సబ్జెక్ట్తో పాటు హ్యాజ్ కానీ హ్యావ్ కానీ V3 అనేది వర్బ్ ఫామ్లో థర్డ్ వర్బ్ ఫామ్, అంటే ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఏం ఫామ్ అండి? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. థర్డ్ ఫామ్లో మనం యూస్ చేస్తాము ప్లస్ ఆబ్జెక్టివ్. అయితే వీటిని ఎక్కడెక్కడ యూస్ చేస్తాము అంటే ఒక్కసారి ఫస్ట్ది చూడండి. టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ ఇన్ యాన్ అన్స్పెసిఫైడ్ టైమ్ ఇన్ ది పాస్ట్. ఇక్కడ మనకు ఒక అన్స్పెసిఫైడ్ టైం, ఖచ్చితంగా మనం ఈ టైంలో అని చెప్పలేము, దాన్ని మనం అన్స్పెసిఫైడ్ టైం అంటాం. సో స్పెసిఫైడ్ టైం, దానికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అన్స్పెసిఫైడ్ టైం. అక్కడ ఎగ్జాంపుల్లో చూసుకుంటే కనుక ద టీమ్ హ్యాజ్ వన్ ద మ్యాచ్. ద టీమ్ హ్యాజ్ వన్ ద మ్యాచ్. వెన్ డిడ్ దే వన్ ద మ్యాచ్? వాళ్ళు ఎప్పుడు గెలిచారు? కెన్ వి సే క్లియర్లీ మనం చెప్పగలుగుతామా ఏ టైంలో అనేది? నో, వి కాంట్. బట్ సంథింగ్ హ్యాపెండ్. అంటే ఇక్కడ ఏ యాక్షన్ ఆఫ్ వర్క్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ బట్ ద రిజల్ట్ ఈజ్ ఇన్ దిస్ ప్రజెంట్ టైం. ఓకేనా? ఒక పాస్ట్ టైంలో, ఓకేనా, ఆ పాస్ట్ టైం అనేది ఒక అన్స్పెసిఫైడ్ పాస్ట్ టైంలో ఒక యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి దాని యొక్క రిజల్ట్ గురించి మనము ప్రజెంట్ టైంలో కనుక మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూస్ చేస్తాము. ఇంకొకసారి చూద్దాము. యాక్షన్ ఆఫ్ వర్క్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ బట్ ద రిజల్ట్ ఆర్ సంథింగ్, ద రిజల్ట్ దట్ హ్యాపెన్స్ జస్ట్ నౌ, దట్ వి కమ్ టు నో దట్ జస్ట్ నౌ. ఓకేనా? ఒక పని ఎప్పుడో మొదలుపెట్టి దాని యొక్క రిజల్ట్ అనేది ఇప్పుడు మనం దాని గురించి కనుక మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూస్ చేస్తాం. అలాగే టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ ఇన్ అన్ అన్స్పెసిఫైడ్ టైమ్ ఇన్ ద పాస్ట్. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దాన్ని తెలుగులో ఇంగ్లీష్లోకి దీని యొక్క మీనింగ్ని ఇలా తీసుకోవచ్చు అనమాట. దానికి ఎగ్జాంపుల్ చెప్పాను, ద టీమ్ హ్యాస్ వన్ ద మ్యాచ్. నెక్స్ట్ చూడండి బిట్ నెంబర్ 2లో, పాయింట్ నెంబర్ 2, టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ బిగిన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్. ఓకేనా? ఒక పని పాస్ట్లో మొదలుపెట్టి ఇప్పటికీ కూడా అది జరుగుతూ ఉందనుకోండి, దాన్ని మనము ఏమంటామంటే అది ఏ టెన్స్లో ఉంది అంటామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏ టెన్స్లో ఉందండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. చూడండి, టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ బిగిన్ ఇన్ ద పాస్ట్. ఓకేనా? ఆ పని పాస్ట్లో మొదలైంది కానీ అది ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంది. సో అటువంటి టైంలో మనం యొక్క 2 వర్డ్స్ అనేది యూస్ చేస్తాం. ఆ 2 వర్డ్స్ ఏంటా అంటే ఇక్కడ నోట్ కింద రాసాను చూడండి. ఒకటి సిన్స్, ఇంకోటి ఫర్. అర్థమవుతుందండి? ఎస్. ఒకటేమో సిన్స్, ఇంకోటేమో ఫర్. చూడండి ఎగ్జాంపుల్, ఐ హ్యావెంట్ ఈటెన్ ఎనీథింగ్ ఫర్ 10 hours. ఓకేనా? సిన్స్ అండ్ ఫర్, పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా? పాయింట్ ఆఫ్ టైం అండ్ పీరియడ్ ఆఫ్ టైం. సో విచ్ ఈస్
పాయింట్ ఆఫ్ టైం ఆర్ విచ్ ఈజ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది మనము సిన్స్ ఫర్ అనేటువంటి పాయింట్ డిస్కస్ చేసినప్పుడు అక్కడ మీకు దాని గురించి విడమర్చి చెప్తాను. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇంకోటి, సోహెల్ హ్యాస్ నాట్ అటెండెడ్ ది క్లాస్, హీఈస్ నాట్ అటెండెడ్ ది క్లాస్ సిన్స్ లాస్ట్ సండే. విచ్ సండే ఐ డిడ్ నాట్ సెడ్, బట్ సమ్ సండే. ఆ సండే నుంచి ఇప్పుడు దాకా కూడా, ఓకేనా, ఆ సండే ఎప్పుడు, అది ఒక పాస్ట్లో, అండ్ ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్, ఇప్పటికీ అది కూడా కంటిన్యూ అవుతుంది. అటువంటి విషయాల దగ్గర కూడా మనం ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్, టు టాక్ అబౌట్ యాక్షన్స్ దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ రీసెంట్లీ. సో రీసెంట్లీ జరిగినాయి అంటే ఏదైనా ఒక పని రీసెంట్గా జరిగినప్పుడు పాస్ట్ అనేటువంటి టైంలో ఎప్పుడో మొదలుపెట్టి ఉంటారు కదండి, అవునా కదా? ఒక పాస్ట్ సమయంలో ఒక పనిని మొదలుపెట్టినప్పుడు అది ఇప్పుడే అవుతుంది, జస్ట్ అవుతుంది, ఓకేనా. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు, అప్పుడు ఎవరో మిమ్మల్ని పలకరించారు, ఏమనంటావు? జస్ట్ ఐ కంప్లీటెడ్ మై క్లాస్, జస్ట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై క్లాస్, ఓకేనా. జస్ట్ అన్నటువంటి వర్డ్ జస్ట్ నౌ అని అంటారు. జస్ట్ నౌ అనేగానే దానికి అర్థం ఏమొస్తుందంటే ఇప్పుడే, రీసెంట్లీ అని అర్థం వస్తుంది. అలా అటువంటి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాశాను చూడండి. రేణు హ్యాస్ జస్ట్ లెఫ్ట్ ద స్కూల్, ఆమె స్కూల్ని వదిలేసింది ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే, ఓకేనా. సో వీటికి సంబంధించినటువంటి క్లూ వర్డ్స్ కనుక మనం చూసుకుంటే జస్ట్, ఎట్, ఆల్రెడీ, సిన్స్, ఫర్, టిల్ నౌ, అప్ టు నౌ, రీసెంట్లీ, లేట్లీ, ఎవర్, వన్స్, ట్వైస్ అండ్ థ్రైస్. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ ద క్లూ వర్డ్స్. పాస్ట్ హాలిడేస్, సో సమ్మర్ హాలిడేస్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ హాలిడేస్ తీసుకోండి. సో సమ్మర్ హాలిడేస్ అనేది పాస్ట్, జరిగిపోయింది. సో ఇప్పుడు స్కూల్ జూన్ అండ్ జూలైలో స్కూల్ స్టార్ట్ అయింది, ఆ విషయం గురించి మాట్లాడుతున్నాడు. అంటే హాలిడేస్లో నువ్వేం చేసావురా అంటే, హాలిడేస్లో నేను ఈవినింగ్ టైమింగ్స్లో ఆడుకున్నాను. ఎప్పుడు వరకు ఆడుకున్నాను అనేటువంటి పాయింట్ కూడా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? సిన్స్ ది హాలిడేస్ బిగాన్, హాలిడేస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పుడు స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆడుతున్నాడా? నో. అయితే మనకి ఆ డ్యూరేషన్ వరకే ఆడాడనమాట. అంటే అక్కడ ఈ యొక్క సిన్స్ అనేది యూస్ చేస్తున్నాం. అయితే మనకి పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడూ కూడా సిన్స్, ఫర్ అనేది యూస్ చేస్తామని నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాను. అంటే దీని ముందల వీడియోలో చెప్పాను అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకు ఒక బండ గుర్తుగా ఏంటంటే సిన్స్ అండ్ ఫర్, అంటే ఈ యొక్క పాయింట్ ఆఫ్ టైము, పీరియడ్ ఆఫ్ టైం అనేది మనకు తెలుసుకోవాలి జాగ్రత్తగా. సో అదే విషయాన్ని నేను ఇక్కడ క్లూ వర్డ్స్లో రాసుకున్నాను. క్లూ వర్డ్స్లో ఫర్, సిన్స్, హౌ లాంగ్, ఈ మూడు వర్డ్స్ కనుక మనకు కనపడితే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా తీసుకోవచ్చు. సో వాట్ ఈజ్ సిన్స్ అండ్ వాట్ ఈజ్ ఫర్? సిన్స్ అంటే ఏంటి, ఫర్ అంటే ఏమిటి, అసలు వీటి యొక్క అర్థం ఏంటి, వీటి యొక్క గురించి ఒకసారి చూద్దాం. చూడండి, సిన్స్ మీన్స్ నుండి, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం అనమాట, ఒక పాయింట్ ఆఫ్ టైం. ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం ఎంత సమయము, 2 అవర్సా, 3 అవర్సా, 4 అవర్సా, లేకపోతే 4 ఇయర్సా, ఇది. సో పాయింట్ ఆఫ్ టైం అనేటప్పుడు ఏదైనా సరే ఒక బిగినింగ్ ఆఫ్ ఏ టైం ఉంటుంది, ఆ టైంకి ఒక బిగినింగ్ ఉంటుంది. నెక్స్ట్ అంటిల్ ఇట్ టేక్స్ సమ్ టైం, హియర్ బిగినింగ్ ఆఫ్ ఏ టైం ఉంటుంది, పీరియడ్ అంటిల్ ది ప్రజెంట్ వరకు, ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు వరకు. సో ఐ హ్యావ్ నోన్ హర్ సిన్స్ జూన్, నాకు జూన్ నుంచి తెలుసు, కానీ ఏ జూన్ నుంచి తెలుసో చెప్పలేం. నెక్స్ట్ ఫర్ కనుక తీసుకుంటే పీరియడ్ ఆఫ్ టైం. సో మీన్స్ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంత టైము, అంటే ఒక అమౌంట్ ఆఫ్ టైం, అందుకే ఇక్కడ రాశాను అమౌంట్ ఆఫ్ టైం. అంటే హౌ లాంగ్, ఎంతసేపు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు. ఐ హ్యావ్ నోన్ హర్ ఫర్ 2 years. ఓకేనా? దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిన్స్ అండ్ ఫర్. నెక్స్ట్ మనకి ఫోర్త్ది వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, నెక్స్ట్ది వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో మీ అందరికీ తెలుసా? చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఒక పని ఎప్పుడో మొదలుపెట్టి దాని యొక్క రిజల్ట్ అనేది, లేదంటే దాని యొక్క విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటే కనుక దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పా కదా, కంటిన్యూస్ అంటే ప్రోగ్రెస్లో ఉన్నట్టు,
కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రోగ్రెస్లో ఉన్నట్టు, అంటే ఒక పని ఎప్పుడో మొదలుపెట్టి ఆ పని ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే అది కంప్లీట్ అవ్వదు. ఓకేనా, అది కంప్లీట్ అవ్వదు. ఒకవేళ కంప్లీట్ అయ్యింది అంటే అది పాస్ట్ టెన్స్ అయిపోయినట్టు అర్థం. ఓకేనా, ఒక పని ఒక పూర్వకాలంలో ఒక సమయంలో మొదలుపెట్టి, ఓకేనా, ఎప్పుడైనా ఒక టైంలో మొదలుపెట్టి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అలా కాకుండా ఒక పని ఒక పూర్వకాలంలో మొదలుపెట్టి అది ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఓకేనా, చూడండి ప్రజెంట్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఓకేనా, పర్ఫెక్ట్ టెన్స్ గురించి. ఫర్ అన్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్ విచ్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూస్ అప్ టు ది పాయింట్ ఆఫ్ స్పీకింగ్, ద యాక్షన్ మే నాట్ బీ కంప్లీట్ ఎట్ దట్ పాయింట్. అంటే ఇక్కడ టైం, ఓకే, ఎట్ దట్ పాయింట్. అదే నేను ఇప్పుడు చెప్పిన ఫస్ట్ పాయింట్. ఫర్ అన్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్ విచ్ బిగాన్ ఇన్ ది పాస్ట్. ఒక పని, యాక్షన్ అంటే ఒక వర్క్, యాక్షన్ అంటే ఒక వర్క్, ఒక వర్బ్. ఓకేనా, అది ఎప్పుడు బిగిన్ అయింది? పాస్ట్లో బిగిన్ అయింది. అండ్ కంటిన్యూస్ అప్ టు ది పాయింట్ ఆఫ్ స్పీకింగ్. ఇప్పటికీ కూడా ఆ పని జరుగుతూ ఉందన్నమాట. మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఆ పని జరుగుతూనే ఉంది. ఓకేనా, అంటే ద యాక్షన్ మే నాట్ బీ కంప్లీట్ ఎట్ దట్ పాయింట్. ఆ పని అప్పటికి అది కంప్లీట్ అవ్వలేదు. ఓకేనా, సో అటువంటి సందర్భాల్లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ దిస్ టు సాల్వ్ ది సమ్ ఫర్ ది పాస్ట్ 2 hours. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ దిస్ టు సాల్వ్ ద సమ్, లేదంటే ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు సాల్వ్ దిస్ సమ్ ఫర్ ది పాస్ట్ 2 hours. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఏం చేస్తున్నావు నీవు అన్నాను నేను మిమ్మల్నేనండి. ఏం చేస్తున్నావు నువ్వు అని నేను అడిగినప్పుడు, ఐఎమ్ స్పీకింగ్ టు యూ, నేను మీతో మాట్లాడుతున్నానా లేదా? ఎస్. అప్పుడు అతను ఏమంటున్నాడంటే, నేను 2 గంటల నుంచి ఈ యొక్క సమ్ అంటే ప్రాబ్లం, 2 గంటల నుంచి ఈ సమ్ముతో నేను కొట్టుకుంటున్నాను, లేదంటే 2 గంటల నుంచి దేవులు ఆడుతున్నాను, 2 గంటల నుంచి ఈ సమ్ముని కంప్లీట్ చేద్దామని ట్రై చేస్తున్నాను, a+b² ఫార్ములాతో చేస్తున్నాను, a² + b² + 2ab. ఆ 2abలో 2ab అంటే 2 × a × b. కానీ ఆడు ఏం చేశాడు? 2ని ఏని బీని మొత్తాన్ని కూడా యాడ్ చేసేసాడు. కాబట్టి వాడికి రావట్లా. అప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావురా అని అడిగావు. నువ్వు అడుగుతున్నావు, స్పీకింగ్, వే ఆఫ్ స్పీకింగ్. అప్పుడు అతను అంటున్నాడు, నేను ఈ సమ్ముని చేస్తున్నాను, రావట్లేదు, 2 గంటల నుంచి ట్రై చేస్తున్నాను, ఈ సమ్ము నాకు రావట్లేదు. అంటే ఒక పని నువ్వు పాస్ట్ టైంలో మొదలుపెట్టి ఇప్పటికీ కూడా దాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు, అది కంప్లీట్ అవ్వనే లేదనమాట, కంటిన్యూస్గా జరుగుతుంది. అక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చెప్పేటువంటి పాయింట్ చూడండి ఒకసారి. సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ కూడా దీనికి సంబంధించినటువంటివే. ఇవి హై స్కూల్లో మనకి 10th క్లాస్ బుక్స్లో కూడా ఉన్నాయి. To refer to a series of repeated actions or situations that began in the past and has continued up to the present. A series of repeated action. సో పై దాని వలె, అంటే పైన ఏదైతే మనం మాట్లాడుకున్నామో దానికి దగ్గర ఇంచుమించు అదే. ఓకేనా, టు రిఫర్ ఏ సిరీస్ ఆఫ్ రిపీటెడ్ యాక్షన్స్. సిరీస్ అంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకసారి చేశాను అవ్వలేదు, మళ్ళీ ఇంకోసారి చేశాను అవ్వలేదు, మళ్ళీ ఇంకోసారి చేశాను అవ్వలేదు. ఓకేనా, అది ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, ఫర్ ది పాస్ట్ 2 months మై పేరెంట్స్ హ్యావ్ బీన్ డిస్కసింగ్ ది ఫైనల్ అరేంజ్మెంట్స్ ఫర్ మై సిస్టర్స్ వెడ్డింగ్. ఓకేనా, మా అక్క పెళ్ళి గురించి మా తల్లిదండ్రులు 2 నెలల నుంచి పెళ్ళి గురించి 2 నెలల నుంచి అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అంటే అది కంప్లీటెడ్ అయిందా? అవ్వలేదు. ఓకేనా, 2 months బ్యాక్ వాళ్ళు మొదలుపెట్టారంట. హౌ మెనీ మంత్స్ బ్యాక్ అండి? 2 months బ్యాక్. సో 2 months బ్యాక్ అంటే పాస్ట్ టెన్స్. ఓకేనా, అయితే ఏం చేస్తున్నారు? డిస్కసింగ్ చేస్తున్నారు. వేటి గురించి డిస్కస్ చేస్తున్నారు? ఫైనల్ అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు.
ఏ కళ్యాణ మండపం మాట్లాడుకోవాలి, లేకపోతే ఏ మెనూ ఏం పెట్టాలి, ఓకేనా. మదర్ ఒకటి అంటుంది, తర్వాత వెంటనే మదర్ అనే కానీ ఫాదర్ ఊరుకుంటారా, ఊరుకోరు కదా, నీకేం తెలుసు అది కాదు ఇది కాదు అంటారు, ఓకేనా. ఎస్ నాన్నగారు అంటారు, నాన్నగారు అయిన తర్వాత మళ్ళీ మమ్మీ ఏం చేస్తారంటే 2 days తర్వాత ఏమండి మొన్న అలా అన్నాం కదా, ఇలా కాదు మళ్ళీ ఇలా చేయండి అని అంటారు, ఎందుకంటే మళ్ళీ ఆమెకు బాగా తెలుసు కాబట్టి, అవునే కదా, ఎందుకంటే 1-2 చోట్ల చూసి ఇచ్చింది కాబట్టి. సో ఆ విషయం గురించి ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నారు. అంటే పైన చెప్పిన పాయింట్ కింద చెప్పినటువంటి పాయింట్ కూడా సేమే, ఓకేనా. ఎస్, కానీ ఇక్కడ మనకి ఏంటంటే బుక్స్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. టు రిఫర్ టు ఏ సిరీస్ ఆఫ్ రిపీటెడ్ యాక్షన్స్ ఆర్ సిచ్యువేషన్ దట్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ హ్యాస్ కంటిన్యూడ్ అప్ టు ది ప్రజెంట్ గురించి. తర్వాత టు రిఫర్ టు అన్ యాక్షన్ దట్ ఈస్ టెంపరరీ ఇన్ నేచర్ అండ్ లాస్ట్ ఫర్ ఏ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. చూడండి, లాస్ట్ ఫర్ ఏ మామూలుగా ఇక్కడ చూడండి, టు రిఫర్ టు అన్ యాక్షన్ దట్ ఈస్ టెంపరరీ ఇన్ నేచర్ అండ్ లాస్ట్ ఫర్ ఏ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం, ఓకేనా. ఒక యాక్షన్ ఆఫ్ వర్క్ ఉంది, పాస్ట్ టైంలో మొదలెట్టింది, అది టెంపరరీయే, పర్మనెంట్ ఏం కాదు, దాని గురించి మాట్లాడుకున్నారు. అది మాట్లాడుకున్న తర్వాత ఏమైందంటే ఒక షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఆ వర్క్ గురించి అయిపోయిందనమాట, ఓకేనా. అంటే ఏంటంటే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ ఎవ్రీ ఈవినింగ్ సిన్స్ ది హాలిడేస్ బిగాన్. పైన చెప్పిన దానికి టు రిఫర్ అన్ యాక్షన్ దట్ ఈస్ టెంపరరీ ఇన్ నేచర్, అది టెంపరరీ, పర్మనెంట్ కాదు, ఓకేనా. అండ్ లాస్ట్ ఫర్ ఏ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం, ఒక చిన్న డ్యూరేషన్ ఆఫ్ టైంలో దాని గురించి సంబంధం అయిపోయింది, డిస్కషన్ ఏం లేదు. సో కాబట్టి ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ ఎవ్రీ ఈవినింగ్ సిన్స్ ద హాలిడేస్ బిగాన్. అంటే ఇక్కడ హాలిడేస్ అనేవి పాస్ట్ టెన్స్గా తీసుకోవాలి, హాలిడేస్ అనేది పాస్ట్ టెన్స్గా తీసుకోవాలి. ఆ పాస్ట్ టెన్స్లో ప్రతి ఈవినింగ్ కూడా కొంచెం డ్యూరేషను, ఎక్కువ కూడా కాదు, కొంచెం డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఆడుకున్నాడు, అయిపోయింది. కానీ ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, ఓకేనా. పాస్ట్లో జరిగినటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. అంటే పాస్ట్లో జరిగిన విషయం కాబట్టి అది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆడుతూనే ఉన్నాడా, ఆడుతూనే లేదనమాట. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఫార్ములా చూడండి, ఫార్ములా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్, హ్యావ్ కానీ లేకపోతే హ్యాజ్ కానీ ప్లస్ వర్బ్ V3 ఫామ్లో ఉండాలన్నమాట, థర్డ్ ఫామ్లో అనమాట. థర్డ్ ఫామ్లో అంటే ఏంటి, ప్రజెంట్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో ఉండాలన్నమాట. అయితే మీకు నేను చెప్పాను ఎక్కడెక్కడ మనం హ్యాజ్కి రాయాలో, ఎక్కడెక్కడ హ్యావ్కి రాయాలో ఒక్కసారి చెప్తాను. హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సన్ అండి, థర్డ్ పర్సన్కి మాత్రమే మనం హ్యాజ్ రాయాలి. తరువాత ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, ప్లూరల్స్ వాటికి మాత్రం హ్యావ్ రాయాలి. అవేంటంటే ఐ, వి, యు, దే, వీటికి మాత్రం మనము హ్యావ్ అనేది రాయాలి. అది కాకుండా సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉంటే కనుక, సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉంటే బనానాస్, ఆపిల్స్ అన్నప్పుడు హ్యావ్ రాయాలి. అయ్యేంటి, ఫస్ట్ పర్సన్ సింగులర్, ఇదేమో ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, ఇదేమో థర్డ్ పర్సన్ ప్లూరల్. హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సను, ఇవన్నీ కూడా సింగులరు. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్. హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్ అండ్ సబ్జెక్ట్స్ వచ్చేసి ప్లూరల్ ఉన్నప్పుడు మనము అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అనుకోవాలి. తర్వాత ఇచ్చిన సెంటెన్స్లో మనము అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని ఎలా ఐడెంటిఫై చేయాలంటే కొన్ని క్లూ వర్డ్స్ ఉన్నాయన్నమాట. ఆ క్లూ వర్డ్స్లో నెంబర్ 1 వచ్చేసి జస్ట్ అంటే ఇప్పుడే అని అర్థం తెలుగులో. అది ఎలాగో చెప్తాను చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఒక పనిని ఒక పాస్ట్ టైంలో మొదలుపెట్టి దాని యొక్క రిజల్ట్ అనేది ఇప్పుడు అయితే గనక, లేకపోతే దాని గురించి మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటే కనుక మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేస్తాము. ఇంకోసారి, ఏ యాక్షన్ ఆఫ్ వర్క్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ బట్ జస్ట్ హ్యాజ్ కంప్లీటెడ్ నౌ. యాక్షన్ ఆఫ్ వర్క్ విచ్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ జస్ట్ హ్యాస్ కంప్లీటెడ్ నౌ. ఇప్పుడే అయ్యింది, దాని యొక్క రిజల్ట్ అనేది ఇప్పుడే తెలిసింది అన్నప్పుడు మనము దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. వాటిలో ఉన్నటువంటి వర్డ్స్ వచ్చేసి ఇవి కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ని మనం క్లూ వర్డ్స్ అని కూడా అంటాము.
ఇవన్నిటిని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇదే కాకుండా వీటిలో కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి, ఫర్ ఒకటి, సిన్స్ ఒకటి. ఈ 2 వర్డ్స్తోనే మనకి ఎక్కువగా సెంటెన్సెస్ ఫామ్ అవుతుంటాయి, ఎక్కువగా మనకి బిట్ కూడా ఎగ్జామ్లో కూడా పడుతుంటాయి. సార్ అయ్యనాలు అంటే అదే జస్ట్ కూడా ఎట్ అన్నీ కూడా సిన్స్ ఫర్ కూడా. తర్వాత ఈ సిన్స్ ఫర్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా యూజ్ అవుతూ ఉంటాయి, కాబట్టి అక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ఎఫ్రైడ్ మై ఫాదర్ ఈజ్ నాట్ ఎట్ హోమ్. అమ్మో మా నాన్నగారు ఇంట్లో లేరు, నాకు భయం వేస్తుంది. సో హీ డాష్ జస్ట్ లెఫ్ట్. సో జస్ట్ ఇక్కడ వర్డ్ ఉంది, ఈ కీవర్డ్ అండి జస్ట్ అనేది. సో ఈ జస్ట్లో ఇక్కడ హీ అనేటువంటి థర్డ్ పర్సన్ కాబట్టి దానికి ఆన్సరు హ్యాజ్. అది ఫస్ట్ బిట్ యొక్క ఆన్సర్. తర్వాత చూడండి, ఐ డాష్ సీన్ దట్ మూవీ ఆల్రెడీ. నేను ఆల్రెడీ ఆ మూవీ చూసేసాను. ఆల్రెడీ ఈజ్ ఎ కీవర్డ్. నేను ఆల్రెడీ చూసేసాను కాబట్టి ఐ అనేటువంటి ఫస్ట్ పర్సన్ కాబట్టి హ్యావ్ సీన్ దట్ మూవీ ఆల్రెడీ. తర్వాత యూ డాష్ యువర్ హోంవర్క్. ఓకేనా చూడండి, ఐ అంటున్నాను ఏంటండి, సారీ అండి, ఇది థర్డ్ బిట్టు. డాష్ యూ డాష్ యువర్ హోంవర్క్. ఇక్కడ చూడండి యూ ఉంది. యూ ఎక్కడ యూజ్ చేస్తాము? యూ యూజ్ చేసినప్పుడు అక్కడ ఏముండాలి? ఏముండాలి? హ్యావ్ యూ డన్. ఇది ఈ డూ డిడ్ డన్ అనేది థర్డ్ పర్సన్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి, హీ డాష్ జస్ట్ స్కోర్డ్ ఏ గోల్. సో జస్ట్ అనేటువంటి వర్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో హీ అనేటువంటిది థర్డ్ పర్సను. సో హీ షీ ఇట్ వచ్చినప్పుడు మనం ఏం యూస్ చేయాలా? చూడండి ఇక్కడ ఇచ్చాను, హ్యాజ్ అనేది యూస్ చేయాలన్నమాట. కాబట్టి హీ హ్యాజ్ స్కోర్డ్ ఏ గోల్. నెక్స్ట్ డాష్ ఎవర్ బీన్ టు మూవీ. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు మూవీ? యూ అంటే నిన్నే కదండి అడిగేది, నిన్నే అడుగుతున్నాను నేను. సినిమాకి ఎప్పుడైనా వెళ్ళావా, లేదంటే నువ్వు ఎప్పుడైనా మెక్సికోకి వెళ్ళావా, ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళావా అని అడుగుతాను. నెక్స్ట్ 2 బిట్స్ ఈజీ. ఐ వచ్చినప్పుడు ఏం రావాలి? ఐ డాష్ యాజ్ అన్ ఇంజనీర్ ఫర్ 2 years. చూడండి, ఐ హ్యావ్ వర్క్డ్. ఎందుకంటే ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనము హ్యావ్ అనేది యూస్ చేయాలన్నమాట. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ బిట్కి కూడా ఐ హ్యావ్ నోన్ మార్క్. ఇది చూడండి, క్యాపిటల్ ఎం అంటే ఇది ఒక పేరు. ఐ హ్యావ్ నోన్ మార్క్ సిన్స్ ఏప్రిల్. ఓకేనా, సిన్స్ అండ్ ఫర్. సో ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్ ఏంటి? ఫర్. ఇక్కడ ఉన్నటువంటి సిన్స్ వర్డ్ ఏంటి? ఇదేంటి? ఇది. ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్ ఏంటి? ఎవర్. ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్ ఏంటి? జస్ట్. ఎప్పుడైతే సరే మనం ఇక్కడ ఇచ్చిన బిట్లో కీవర్డ్స్ అంటే క్లూ వర్డ్స్, అక్కడ మనకి క్లూ ఉంటాయి అనమాట, ఆ టెన్స్ అది అని చెప్పి. ఆ క్లూ వర్డ్స్ని ఎప్పుడైతే సరే మనం జాగ్రత్తగా నేర్చుకుంటామో మనం బిట్ అనేది కరెక్ట్గా రాయగలుగుతాం అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కంటిన్యూస్ టెన్స్కి తేడా ఏంటో చూద్దాం. ఓకేనా. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, యాక్షన్ ఆఫ్ వర్క్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది పాస్ట్ టైమ్ బట్ ద రిజల్ట్ ఈజ్, దట్ మీన్స్ కంప్లీటెడ్ యాక్షన్. ఓకేనా, అంటే ఒక యాక్షన్ ఆఫ్ వర్క్ అనేది ఒక పాస్ట్లో కనుక మొదలు పెడితే దాని యొక్క రిజల్ట్ కనుక ఇప్పుడు ప్రజెంట్లో వస్తే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. అంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ వచ్చేసింది. ఓకేనా, దాని గురించి మాట్లాడేసుకున్నాం. ఓకేనా, జస్ట్ ఇప్పుడే. ఓకేనా, దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక పనిని ఎప్పుడో పాస్ట్ టైంలో మొదలుపెట్టి యాక్షన్ ఆఫ్ వర్క్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంటిన్యూయింగ్ ఇన్ ద ప్రజెంట్లో అది ఇంకా కంటిన్యూషన్ అవుతూనే ఉంది, ప్రోగ్రెస్లో జరుగుతూనే ఉందన్నమాట. దాన్ని కంప్లీటెడ్ అవ్వలేదన్నమాట. దాన్నే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. మీకు ఆల్రెడీ చెప్పాను, కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రోగ్రెసివ్ టెన్స్ అనమాట. అంటే మనం ఏ విషయము అట్ ప్రజెంట్ మనం చూస్తున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ సందర్భంలో దాని గురించి చెప్పుకుంటున్నప్పుడు ఆ పని అప్పుడు జరుగుతూ ఉంటే కనుక దాన్ని కంటిన్యూస్ టెన్స్ అంటారు. అందుకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఎప్పుడో పని మొదలుపెట్టే దాని రిజల్ట్ ఇప్పుడు వచ్చింది, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎప్పుడో పని మొదలుపెట్టే దానికి ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది, దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అదే ఇక్కడ నేను రెడ్ పెన్లో రాశాను చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్.
ఓకేనా. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ఏ ఫినిష్డ్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్. మనం దేని గురించి మాట్లాడుకుంటామంటే ఒక యాక్షన్ కానీ లేకపోతే ఒక సిచ్యువేషన్ కానీ కంప్లీట్ అయిపోతుంది. అది పాస్ట్లో మొదలు పెడతాం, కంప్లీట్ అయిపోతుంది. ఇది కూడా పాస్ట్లో మొదలు పెడతాం కానీ ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. ఈ ఎగ్జాంపుల్స్లో మీకు బాగా తెలియాలంటే ఫస్ట్ మొన్న ఇందాక మీకు రాసినట్టుగా హీ కానీ షీ కానీ ఇట్ కానీ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు హ్యాజు, ఐ వి యూ దే, ఓకేనా. ఇది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్. తర్వాత సబ్జెక్టు ప్లూరల్ ఉన్నప్పుడు వీటిని హ్యావ్గా యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి ఐ రాశాను. ఐ అంటే సింగులర్ కాబట్టి సింగులర్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ సిన్స్ మార్నింగ్. నేను మార్నింగ్ లేచి ఒక టాపిక్ మీద ఆర్టికల్ రాశాను, మళ్ళీ ఇంకో టాపిక్ మీద ఆర్టికల్ రాశాను, మళ్ళీ ఇంకో టాపిక్ మీద ఆర్టికల్ రాశాను. అలా ఆ టాపిక్ మీద ప్రతి టాపిక్ మీద ఆర్టికల్స్ నేను రాస్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ రైటింగ్. తర్వాత హీ అనేటువంటిది థర్డ్ పర్సన్ కాబట్టి హ్యాజ్. తర్వాత బుక్ ఏం చేస్తున్నాడు, అతను చదువుతున్నాడు అనమాట. సో హీ హ్యాస్ బీన్ రీడింగ్ ద బుక్ ఫర్ 2 hours. సో ఇక్కడ సిన్స్ అనేది, ఇక్కడ ఫర్ అనేది క్లూ వర్డ్స్ కాబట్టి దానిని మనము పర్ఫెక్ట్ టెన్స్గా తీసుకోవాలి, ఓకేనా. అంటే 2 గంటల నుంచి అతను చదువుతూనే ఉన్నాడు ఆ బుక్, ఇప్పటికీ చదువుతూనే ఉన్నాడు. తర్వాత దే అంటే ఒక 1 hour నుంచి మీరు చూస్తున్నారు. దే అంటే వారు, వారు అంటే ఎవరు, పిల్లలు అంటే బాలురు, ఓకేనా. సో ఆ బాలురు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, ఓకేనా. ఒక గంట సేపటి నుంచి వాళ్ళు పొద్దునుంచి చూస్తున్నాను నేను, ఒక గంట సేపు నుంచి వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. తర్వాత వి అంటే మనము, మేమందరము. సో అక్కడ వి వచ్చినప్పుడు మనం ఏం యూస్ చేయాలి, వీ హ్యావ్, ఓకేనా. వీ హ్యావ్ బీన్ షాపింగ్, మేమందరం కూడా షాపింగ్ చేస్తున్నాం. ఫెయిర్ అంటే సంత, ఫర్ అంటే క్లూ వర్డ్. సో ఇదండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హోప్